కొల్లిపర మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన మంత్రి మనోహర్ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు భూమి పూజతో పాటు మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న సౌకర్యాలను, ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో ఆయా ప్రాంతాలకు చెందిన 15 మంది వైద్యులు విచ్చేసి ఆయా గ్రామాల ప్రజలకు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొల్లిపరలో ఉన్న 31 రాష్ట్రపతిని గత పాలకుల నిర్లక్ష్యంతో వదిలేశారని, దాన్ని కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక వైద్యశాలల్లో మహిళలు తమ సమస్యలు చర్చించుకోవాలని, తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని ఆయన కోరారు. గ్రామాల్లో, పాఠశాలల్లో రౌడీ మూకల ఇబ్బందులు ఏమైనా ఉంటే పోలీసులు, గ్రామ సచివాలయ సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకురావాలని, సంఘ విద్రోహ శక్తులకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో జరుగుతాయని, వైద్య సేవలను ఆయా ప్రాంత ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.